వెల్కమ్ బ్యాక్ టు అమరావతి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే 8 బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. ఇందులో మనకి ల్యాండ్స్, అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ మరియు రైస్ మిల్స్, ఈ విధంగా మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి. సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేశాను అనమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి సిటీ ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో మనకి 119 గజాల ఈ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు, ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. G+2 బిల్డింగ్ అనమాట. కింద మనకి కమర్షియల్ షట్టర్ లాగా ఇచ్చారండి. పైన మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి 45 అడుగులు అండి, లోతు వచ్చేసరికి 25 అనమాట. ఇది మొత్తంగా 119 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2 సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట. సో మనకి ఏరియా అనేది కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. శ్రీనగర్ కాలనీ అనమాట. సో మనకి ఇది డిలైట్ డాబా, మిశ్రా డాబాకి చాలా దగ్గరగా వస్తుందండి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 60 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో మనకి 60 లక్షలు అనేది ఆర్పీ ప్రైస్ అనమాట అండి. అంటే రిజర్వ్ బేసిక్ ప్రైస్. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. అది 61 అవ్వచ్చు, 62 అవ్వచ్చు, దానిపైన కూడా వెళ్ళవచ్చు అనమాట అండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ అంకిరెడ్డిపాలెం ప్రైమ్ లొకేషన్లో మనకి 1379 గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 3 కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట. సో ఇది మనకి బృందావన గార్డెన్ 7th లైన్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి ల్యాండ్ అనేది. సో ఇప్పుడు మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి. మనం ప్లాట్స్ లాగా వేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది, లేదంటే అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువగా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. కేవలం 92,61,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ఏరియా అనమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ఇది మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి. 92,61,000 అనేది ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అది 93 లక్షలు అవ్వచ్చు, 94 లక్షలు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి చూడాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ చోడవరం దాటిన తర్వాత నాదింపాలెం విలేజ్లో మనకి 320 గజాలు, 220 గజాలు, అదేవిధంగా 220 గజాల 3 ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. సో ఇవి ఎల్పీ నెంబర్ లేఅవుట్ తోటి ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట. సో మనకి ఫస్ట్ ల్యాండ్ వచ్చేసరికి 320 గజాలు అనమాట అండి. ఇది మనకి 10,36,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. సో మనకి 220 గజాల ల్యాండ్ అనేది 7,12,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇంకొకటి 220 గజాల ల్యాండ్ అనమాట. ఇది కూడా మనకి 7,12,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 17 కిలోమీటర్ దూరం వస్తుందండి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ల్యాండ్స్ అనమాట అండి. తక్కువ బడ్జెట్లోని ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయి అనమాట. సో మనకి ఇది నేషనల్ హైవేకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి. అంటే చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి కేవలం కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది. సో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఆర్పీ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట అండి. ఆ వేలంపాట్లో ఇక్కడ నుంచి అది 11 లక్షలు అవ్వచ్చు, 11,50 అవ్వచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో
ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీగా నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ గుజ్జనగుంట్ల ప్రైమ్ లొకేషన్లో మనకి 2 ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. సో మనకి ఇది కొరటిపాడు విలేజ్లో అయితే సేల్కి వచ్చాయన్నమాట. ఫస్ట్ది వచ్చేసరికి మనకి G+1 బిల్డింగ్ అనమాట అండి. ఇది 96.69 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట అండి. సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ బిల్డింగ్ అనమాట అండి G+1 బిల్డింగ్ అనమాట. ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది 67,34,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి. సో మనకి దీని పక్కనే ఇంకో బిల్డింగ్ కూడా సేల్కి వచ్చిందనమాట. అది 135 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2 ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి. ఇది కూడా నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఇది వచ్చేసరికి 1,13,16,400 చొప్పున బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట అండి. సో 2 బిల్డింగ్స్ కూడా మనకి పక్కనే ఉంటాయి అన్నమాట. సో చూడొచ్చండి, మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే గుజ్జనగుంట్ల ప్రైమ్ లొకేషన్ అనమాట అండి. ఇటు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 2 కిలోమీటర్ లోపలే ఉంటుంది అనమాట అండి. సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే ఈ ప్రాపర్టీస్ అనేవి మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కే సేల్గానే వచ్చాయన్నమాట అండి. సో చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఈ ప్రాపర్టీ అనేది. సో మీరు ఫిజికల్గా లోపల కూడా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో మనకి ఇది G+2 బిల్డింగ్ అనమాట అండి. బిల్డింగ్ ఎలివేషన్ కానీ స్ట్రక్చర్ కానీ చాలా బాగుందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ బ్రోడిపేట కమర్షియల్ ఏరియాలో మనకి 536 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+3+ పెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది బస్ స్టాండ్కి చాలా దగ్గరగా వస్తుంది అనమాట అండి. ప్రాపర్టీ అనేది మొత్తం కూడా కమర్షియల్ ఏరియా అనమాట. రెంటల్ పరంగా చూసుకున్నా కానీ మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మనకి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 46 అడుగులు అండి. లోతు వచ్చేసరికి 105 అడుగులు అనమాట. మొత్తంగా ఇది 536 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+3+ పెంట్ హౌస్ అనమాట. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో 8 కోట్ల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ అదేవిధంగా బిల్డింగ్ వాల్యుయేషన్తో కంపేర్ చేసుకుంటే మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువకే బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదు. మనకి సిటీలో మంచి కమర్షియల్ బిల్డింగ్ కావాలి అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ ఇద్దండి. రెంటల్ ప్రాపర్టీ కూడా. సో మనకి కమర్షియల్ ఏరియాలోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ పొత్తూరు విలేజ్లో మనకి 200 గజాల కమర్షియల్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో మనకి వెస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ రోడ్ అండి, నార్త్ ఫేసింగ్లో 33 ఫీట్ రోడ్ అనమాట. 2 రోడ్ల కార్నర్లో బ్రిడ్జ్ అనమాట అండి ప్రాపర్టీ అనేది. సో ఇప్పుడు మనకి ఇది 200 గజాల ల్యాండ్ అనేది కేవలం 10,54,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. నేషనల్ హైవేకి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కావాలి, సిటీకి దగ్గరగా ఉండాలనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి. సో ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. తక్కువ బడ్జెట్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా కాల్ చేయండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో 183 గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి 24 ఫీట్ రోడ్ అనమాట అండి.
సో మనకి ఇది ఓల్డ్ హౌస్ అనమాట, కానీ ల్యాండ్ కాస్ట్ కిందే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. మనకి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 31.5 అడుగులు అనమాట అండి. లోతు వచ్చేసరికి 48.6 అడుగులు అనమాట. మొత్తంగా ఇది 183 గజాలు అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 1,08,00,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి ఆక్షన్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 1,10,00,000 అవ్వచ్చు, 1,15,00,000 కూడా అవ్వచ్చు అనమాట అండి. ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం. ప్రాపర్టీ అనేది మనకి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ కురిటిపాడు మారుతినగర్లో మనకి 216 గజాల షెడ్స్ మరియు గోడం ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో మనకి అందుట్లోనే రైస్ మిల్ కూడా సేల్కి వచ్చిందనమాట. ఇది మనకి 2,302 గజాల్లో రైస్ మిల్ అయితే సేల్కి వచ్చిందండి. రెండు కూడా పక్కనే ఉంటాయన్నమాట ప్రాపర్టీస్. సో మనకి ఇది గుజ్జనగుండ్ల రింగ్ దగ్గర నుంచి చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది. సో మనకి 2,302 గజాల రైస్ మిల్ అనేది కేవలం 10,50,37,500 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకి 216 గజాల షెడ్స్ మరియు గోడం ప్రాపర్టీ అనేది 97,43,400 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. సో గుంటూరు సిటీలో ఎవరైతే కమర్షియల్ పరంగా బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదు, మనకి ఒక మంచి ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీని ఒకసారి చూడండి. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే బ్యాంకాక్స్లో చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ అనేవి షేర్ చేయండి. వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీస్లో ఏదన్నా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే 30 to 40% వరకు చాలా తక్కువకే ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. సో ఈ ఆఫర్స్ అనేవి మళ్ళీ రావన్నమాట. ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చుతుంది ప్రాపర్టీస్ అనేవి. సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.